అమ్మాయి అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఏంటంటే ముందు మీకు ఇల్లందు ఎస్ఐ సారంగపాణి నా పేరు. ఇల్లందు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సారంగపాణి నా పేరు. మాదక ద్రవ్యాల అవగాహన సదస్సు అని అంటే ఎందుకంటే ఇప్పుడు మన యువత అనేది మన పిల్లలు దోస్తాన్ల ఒకడు అందులో 10 మందిలో ఒకడు మాదక ద్రవ్యాలు ఈ గంజాయి తాగడము, ఈ డ్రగ్స్ వాడడము, ఇటువంటి అలవాట్లు ఉన్న ఒక వ్యక్తి ఉంటే 10 మంది చనిపోతారమ్మా. మీ పిల్లల గురించి మీరు జాగ్రత్తగా వాళ్ళు పోయేది వాళ్ళు నడిచే విధానాన్ని మీరు అవగాహన తీసుకున్నాం. వాళ్ళ కదలికలపై మీరు నజర్ పెట్టి ఈ పిల్లలు మీరు అటువంటి వాటి బారిన పడకుండా మీరు కాపాడాలని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ తరఫున ఈ పిల్లల మీద నజర్ పెట్టాలి. చదువుకునే పిల్లలు అందులో ఒక్కడున్నా కూడా రకరకాల విధాలుగా తయారు చేసి సెండ్ చేస్తానమ్మా. ఈ చాక్లెట్ రూపంగా, ఈ గంజాయి, సిగరెట్ ద్వారా తాగడం, పొగ అటువంటి రకరకాల విధాలుగా వాళ్ళు తయారు చేసి చాక్లెట్ల రూపంలో కూడా అందిస్తాను. అటువంటి వాటికి బానిసలై ఒకసారి దాన్ని సేవించినట్టయితే రెండోసారి అది లేకుంటే నేను ఉండలేను అనే మనసు దీని వలన శరీర నరాల మీద ఎఫెక్ట్ పడి నరాలన్నీ సత్తుపడిపోయి మెదడు మీద ఎఫెక్ట్ పడి అది లేనిది నేను అన్నం లేకుండా ఉంటా కానీ అది లేనిది నేను ఉండలేను అన్న యువత, ముఖ్యంగా యువత చెడిపోతాను. ఇటువంటి వాటి బారిన పడి తెలుసు తెలియని ఎంజాయ్ చేసుకుంటూ ఆ రకంగా చేస్తారు. కాబట్టి మీ పిల్లల మీద జాగ్రత్తగా వాళ్ళ కదలికల మీద మీరు నజర్ ఉంచాలని మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా ఇల్లందు పోలీస్ స్టేషన్ ద్వారా తెలియపరుస్తున్నామమ్మా. ఈ పిల్లలను మీరు జాగ్రత్తగా చూసుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఇటువంటి వాటి బారిన పడకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులది ఉంటుంది. కాబట్టి మేము అవగాహన ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. ఓకే అమ్మా, నేను చెప్పింది అర్థమైందా మీకు? ముందు మీ పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటుండాలి. అడిగి పోతాడు, కాలేజీ పోతాడు, వస్తాడు, పోతాడు అని కాకుండా కొద్దిగా మీ చూపు అనేది వాళ్ళ మీద ఉంటే ఇటువంటి వాటి బారిన పడకుండా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని అదైపోతారు. అది తాగిన మత్తులో ఎవరు వాళ్ళకు ఏ తారతమ్యం లేకుండా తల్లి తెలియదు, చెల్లి తెలియదు, ఎవరు తెలియదు. ఆ రకమైన కొన్ని నేరాలకు కూడా పాల్పడతాము వీటి బారిన పడ్డది. కాబట్టి అటువంటి ప్రమాదాలలో చిక్కుకోకుండా మేము తల్లిదండ్రులు చూసుకుంటారని మేము ఆశిస్తాము. ఓకేనా?